నమస్తే. దిస్ ఈజ్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో, ప్రస్తుతము మనకి యుద్ధం అయితే జరుగుతూ ఉంది గదా! ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతుంది. దీనిలో అమెరికా గూడా పార్టిసిపేట్ చేస్తూ ఉంది. సో, భారత్ మాత్రము ముభావంగా ఉండి స్తబ్దుగా అంటే తను ఎప్పుడు ఎంటర్ అవ్వాలి అనేది చూసుకొని మాత్రమే అడుగులు వేస్తూ ఉంది. సో, ఈ విషయంలోనే పాకిస్తాన్ గూడా ఎంటర్ అయింది. పాకిస్తాన్ మధ్యవర్తిత్వం చేస్తుంది. శాంతి ఒప్పందాలు చేస్తామంటూ గూడా ఎవరి కాలర్ వాళ్ళు ఎగరేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అట్ ద సేమ్ టైమ్ భారత్ ప్రశాంతంగా ఉండడం ఏంటి అసలు అని మరి ఎవరికనిపించిందో తెలీదు. సో, నరేంద్ర మోదీ గారి మీద హత్యాయత్న ప్రయత్నం అనేది జరిగింది. ఎందుకంటే హై సెక్యూరిటీ ఉంటుంది. దేశ ప్రధాని మరి అంత సెక్యూరిటీని క్రాస్ చేసి వెళ్ళగలిగే శక్తి సామర్థ్యాలు ఎలా వచ్చాయి? 22 ఏళ్ల కుర్రాడు అని చెప్తూ ఉన్నారు. సో, దీని వెనక అసలు ఎలాంటి కుట్ర జరుగుతోంది? ఎవరు చేశారు ఇదంతా గూడా? దీని గురించి ఫుల్ డీటెయిల్స్ ఇవ్వడానికి మనతో పాటు ఈరోజు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. ఎందుకంటే పార్టీ క్యాడర్ నుంచి వస్తేనే మనకు సరైన సమాచారం వస్తుంది కాబట్టి. నమస్తే సార్. నమస్కారం అండి సౌర్య గారు, మీకు రెడ్ టీవీ వీక్షకులందరూ నమస్కారం. సార్ ఏంటి సార్ అసలు అంటే వినడానికే కాస్త భయం వేసింది యాక్చువల్ గాను. అవునండి, ఒకేసారి దేశం మొత్తం దిగ్భ్రాంతికి గురైంది. ఏంటి ఆల్ ఆఫ్ ఏ సడన్ ఒక వ్యక్తి బీహార్ రాష్ట్రంలోని బక్సర్ జిల్లాకి చెందినటువంటి బక్సర్ నగరానికి చెందినటువంటి ఒక యువకుడు అమన్ కుమార్ తివారీ, అతను సిఐఏకి అంటే అమెరికా ఇంటెలిజెన్స్ నిఘా విభాగ సంస్థ సిఐఏకి ఒక మెయిల్ పెట్టాడట. ఏంటి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని నేను చంపేస్తాను, నాకు మీరు మనీ ఇస్తే కనుక 22 రోజుల్లో నేను ఆయనకి లేకుండా చేస్తాను, నాకు డబ్బులు ఇవ్వండి అని చెప్పేసి మెయిల్ పెట్టారట. ఆ మెయిల్ మనకి కేంద్ర ప్రభుత్వ సంస్థల నిఘా సంస్థలకు వచ్చింది. అక్కడ ఉన్నటువంటి బీహార్ రాష్ట్రానికి పంపితే బీహార్ ఎస్పీ శుభం ఆర్య గారు ఆయన ఆ యొక్క కుర్రాడిని ఇంటికి వెళ్ళి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అతనితో పాటు ఇంకో ఇద్దరిని అరెస్ట్ చేశారు. అతని ఇంట్లో ల్యాప్టాప్స్, మొబైల్ తో పాటు అనేకమైనటువంటి సందిగ్ధమైన డాక్యుమెంట్లు ఉన్నాయి. అలాగే సైబర్ నేరంలో ఆరితేరిన వ్యక్తిలా కనబడుతున్నాడు. ఎందుకంటే ఇతను గతంలో 2022 సంవత్సరంలో కూడా అప్పుడు మైనరు ఇతను కోల్కతా ఎయిర్పోర్ట్ కంప్యూటర్ సర్వర్స్ ని సిస్టమ్స్ ని మొత్తం హ్యాక్ చేస్తాను అని చెప్పి బెదిరించిన కేసులో అరెస్ట్ అయ్యాడు. అప్పట్లో మైనర్ కాబట్టి ఒక 6-7 సంవత్సరంలో బయటకు వచ్చేసాము. బయటకు వచ్చేసిన తర్వాత కూడా ఈ రోజు అంతకన్నా పెద్దది చేయాలని చెప్పేసి అతనే అనుకున్నాడా, దీని వెనకాల ఏమన్నా కుట్ర ఉందా? ఎందుకంటే ఇప్పుడు రకరకాలైనటువంటి కుట్ర కోణాలు మనం గత 4-5 మాసాల క్రితం కూడా మనం చూసాం. అక్టోబర్ 2025లో ఢాకా కాన్స్పిరసీ అని ఒకటి బయటకు వచ్చింది. ఏ రకంగా సిఐఏకి సంబంధించినటువంటి ఒక ఆపరేటివ్ ఇంటెలిజెన్స్ ఐజీ అనేటువంటి వ్యక్తి తెరెస్ జాక్సన్, అతను ఢాకాలో ఒక 5 స్టార్ హోటల్లో రూమ్ నెంబర్ 808 లో మృతజీవిగా ఉన్నాడు. దానికి దగ్గరలో ఉన్నటువంటి మరో హోటల్లో ఐఎస్ఐ ఏజెంట్ కూడా ఒక అతను చంపడ్డాడు. సో ఈ 2 హత్యలు ఏం జరిగిందని ఆ రోజు కాన్స్పిరసీ థియరీ ఒకటి బయటకు వచ్చింది. వీరందరూ కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని హతమార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఢాకా నుంచి ఆపరేట్ చేస్తూ ప్రధాని మోడీ గారు అదే మాసంలో ఎస్సీఓ చైనాకి వెళ్ళారు, ఎస్సీఓ సమిట్ బీజింగ్ వెళ్ళారు. అక్కడ కూడా ఇటువంటి మనకు బయటకు వచ్చాయి. పుతిన్ గారు మోడీ గారు ఒక కారు ఎక్కటం, ఇద్దరే కారులో ఉంటాం, కారు కదలకుండా అలాగే ఉన్న అరగంట సేపు వరకు బయటకు రాకుండా ఉంటాం. ఆ తర్వాత మోడీ గారు భారతదేశానికి వచ్చాక ఒక సభలో పాల్గొని మాట్లాడుతూ మీరందరూ చప్పట్లు కొడుతున్నారంటే నేను బతికి సజీవంగా వచ్చాను కాబట్టి చప్పట్లు కొడుతున్నారా అని చెప్పేసి ఒక వ్యాఖ్య చేశారు, నవ్వుతా చేశారు. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఎప్పుడు అటువంటి వ్యాఖ్యలు చేయలేదు, నేను ఎప్పుడు చూడలేదు, అంత ముందు చూడలేదు, ఆ తర్వాత చూడలేదు. అంటే ఏదో జరిగిందని చెప్పి భారతదేశ ప్రజలకి మాలాంటి కార్యకర్తలకు అనుమానం కలిగింది. ఇటువంటి నేపథ్యంలో ఇటువంటి కాన్స్పిరసీ థియరీ ఎవరైతే ధృవీకరించలేదు ఢాకా కాన్స్పిరసీని, ఇటువంటి కుట్ర కోణాలు ఉన్న తరుణంలో ఈ కుర్రవాడు ఏ రకంగా మెయిల్ పెట్టడం అన్నది దిగ్భ్రాంతి కలిగించేదండి. గతంలో కూడా 2022 సంవత్సరంలో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జమ్మూ వెళ్ళారండి ర్యాలీకి. ఒక ర్యాలీలో పాల్గొంటాక జమ్మూ వెళ్తే అక్కడ ఒక ఉగ్రవాది ఆత్మాహుతి దళంలో తయారయ్యి తాను పేల్చుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ప్రజల్ని చంపేయాలని చెప్పేసి ముందుకు వచ్చాడు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి భద్రతా బలగాలు మేజర్ రాకేష్ అతను పసిగట్టి పట్టుకొని కాల్చి చంపేశాడు. ఆ మేజర్ రాకేష్ కి శౌర్య పురస్కారం కూడా ఇచ్చారు. శౌర్య పురస్కారం కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. సో ఇటువంటిది ఉంది. అలాగే 2018లో కూడా మనం గోరేగామ్ ఇన్సిడెంట్ పూణేలో జరిగింది. అర్బన్ నక్సలైట్ల బ్యాచ్, ఈ మావోయిస్ట్ బ్యాచ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని చంపడానికి కుట్ర పన్నారు, అరెస్ట్ చేశారు. అది జరుగుతుంది విచారణ. అలాగే 2013లో కూడా బీహార్ రాష్ట్రం పాట్నాలో సీరియల్ బాంబ్ బ్లాస్ట్ జరిగినాయి. ఆగస్టు 2013లో 6 చనిపోయారు, 100 మంది వరకు గాయపడ్డారు. ఆ నిందితులు ఇండియన్ ముజాహిద్దీన్ సంస్థ, ఉగ్రవాద సంస్థ చెందిన వాళ్ళు.
వాళ్ళ మీద అప్పుడు కోర్టు ఉరిశిక్ష విధించింది. ఆ తర్వాత దాన్ని యావజ్జీవ కారాశిక్షగా మార్చింది. సో ఇటువంటి నేపథ్యం ఉన్న తరుణంలో ఇప్పుడు ఈ జరిగిన ఇన్సిడెంట్ నిజంగా అందరినీ నిర్ఘాంతపరిచే విధంగా, ఒకసారి అవాక్కయ్యే విధంగా సెక్యూరిటీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి భద్రత మీద అందరికి ఆందోళనగా కలిగించింది. తప్పనిసరిగా ఎస్పీజీ గాని, కేంద్ర రాష్ట్ర విద్యా సంస్థలు గాని జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే ప్రధానమంత్రుల్ని కోల్పోయిన చరిత్ర మనకుంది మన భారతదేశానికి. లాల్ బహదూర్ శాస్త్రి గారు టాష్కెంట్కి వెళ్ళారు, పాకిస్తాన్ తో యుద్ధం గెలిచావు. టాష్కెంట్కి వెళ్తే మరి అక్కడ విషపూరిత పదార్థాలు తిన్నారో, మరి ఏం చనిపోయారో, అది ఎలా చనిపోయారో బయటకు రాలేదు. సో అలాగే ఇందిరాగాంధీ గారు సొంత అంగరాష్ట్రం చంపారు. రాజీవ్ గాంధీ గారిని శ్రీలంకలో అటాక్ చేశారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు. శ్రీలంక భద్రతా దళాల మీద అక్కడ గార్డ్ ఆఫ్ ఆనర్ తీసుకుని ఉంటే, సైనిక వందనం తీసుకుంటూ ఒక సైనికు చంపే ప్రయత్నం చేశారు. అయితే ఆయన ప్రధానమంత్రి కాకుండా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సమయంలో ఉగ్రవాద ఎల్టీటీ ఉగ్రవాదులు ఆయన బాంబే శ్రీపతిని చంపేయడం జరిగింది. సో ఇటువంటి సుదీర్ఘ చరిత్ర ఉంది. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అనేకమైన అటెంప్ట్స్ చేస్తున్నారు. ఎందుకంటే భారతదేశం ఇప్పుడు ఒక సుసంపన్నమైన దేశంగా, ఒక ఆత్మ గౌరవమైన దేశంగా, ఎవరికి తలమంచని దేశంగా ముందుకు వెళ్తున్నాం. 2019 ముందు దేశం అత్యంత బలహీనటువంటి ఆర్థిక వ్యవస్థలో ఒకటిగా ఉంది, 12వ స్థానంలో ఉంది. అలాంటిది ఈ రోజు అత్యంత పరిపుష్టి కలిగిన దేశంలో 4వ స్థానం, ప్రపంచంలో 4వ స్థానంలో ఉన్నాం. అన్ని రంగాల్లో దూసుకుపోతున్నాం. అన్ని రంగాల స్వయం సమృద్ధి భారత్ సాధిస్తున్నాం. ఎవరి మీద ఆధారపడలేదు, ఎవరిని లెక్క చేయట్లేదు. ఇదివరకు ఎలా ఉండేది అంటే అమెరికా గానీ ఎవరిని తానా అంటే తందానే రకాలు ఉండేవి. ఇప్పుడు అలా కాదు. భారతదేశ ప్రజలకి ఏది మంచిదో చేస్తాను, ఎంత ఇబ్బంది అయినా సరే నేను ఫేస్ చేస్తాను, నన్ను చంపినా సరే నేను లెక్క చేయనని చెప్పి ప్రధాని మోడీ గారు మొండిగా దేశం కోసం అడ్డంగా నిలబడిపోతున్నారు. అదే పుతిన్ గారు కూడా అన్నారు, ఇటువంటి దేశభక్తులు నేను ఎక్కడా చూడలేదు, అటువంటి దేశభక్తులు ప్రధానమంత్రిగా ఉంటే భారతదేశానికి గర్వకారణం, వాళ్ళ అదృష్టవంతులు అని చెప్పి పుతిన్ గారు అన్నారు ఒక సందర్భంలో. సో అటువంటి పరిస్థితుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మీద మొన్న కూడా మనం చూసాం, యుక్రెయిన్ నుంచి 7 షూటర్లు, అలాగే సిఐఏ ఆపరేటివ్ అతని పేరు ఉంది, అతను కూడా భారతదేశం కూడా అక్కడ నుంచి మయన్మార్కి వెళ్ళాడు. మయన్మార్ లో ఇచ్చేసి వచ్చి మనం అరెస్ట్ చేసాం. ఇప్పుడు అతను జైల్లో ఉన్నాడు. అతను సిఐఏ ఆపరేటివ్ అనమాట. గతంలో ప్రభుత్వాలు మార్చేసినటువంటి చరిత్ర ఉన్న అతను. సో ఇటువంటి అనేకమైన కాన్స్పిరసీ కుట్రలు జరుగుతున్నాయండి. ఈ కుట్రలో భాగంగా కొంతమంది దేశ ద్రోహులు, నమ్మక ద్రోహులు, తెన్నింటి వాసాలు లెక్కబట్టే దుర్మార్గులు, దుష్టులు కూడా ఉన్నారు మన దేశంలో. ఎందుకంటే భారతదేశం 1000 ఏళ్ల బానిసత్వంలో మగ్గిపోయింది. తుగ్లక్లు, చెంగిస్ ఖాన్లు, అక్బర్లు, బాబర్లు, పోర్చుగీసు, డచ్, బ్రిటిష్ వీళ్ళందరూ పరిపాలించి మనల్ని చంపారంటే కేవలం వాళ్ళ బలమే కాదు, ఇక్కడ ఉన్నటువంటి తెన్నింటి వాసాలు లెక్కబట్టే నమ్మక ద్రోహులు వాళ్ళు కూడా ఈ రోజుగా ఉన్నారు. ఆ నమ్మక ద్రోహులు. కిరణ్ గారు ఒక పాయింట్ క్లియర్ చేస్తారు అంటే, నాకు ఇక్కడ నాకు కాదు కొంతమందికి కూడా వస్తున్న డౌట్. గతంలో మనం కొద్ది రోజుల క్రితమే, ఒక 10 రోజుల క్రితము 2 వీక్స్ బ్యాక్ మనం విన్నాం. అంటే పాకిస్తాన్ వాళ్ళు ఇచ్చిన ఒక స్టేట్మెంట్, భారతదేశం సరిహద్దుల్లోనే కాదు సరిహద్దు దాటి ఇళ్లలోకి వచ్చి మరి మేము చంపేస్తాము అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ని రిలీజ్ చేశాడు పాకిస్తాన్ ప్రధానమంత్రి, విదేశాంగ మంత్రి అనుకుంటాను. సో అంటే దీన్ని మనం బేస్ చేసుకుని, ఒకవేళ ఇది అంటే పూర్తిగా పాకిస్తాన్ కుట్ర అని అనుకోవచ్చా, ఐదర్ ఇంకేదైనా జరుగుతుందని అనుకోవచ్చా, లేదు లోకల్ బాడీస్ ఏమైనా చేయిస్తున్నాయి అని అనుకోవచ్చా? ఏ కోణం అన్నా సరే ఉండొచ్చండి. దీన్ని పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేయాలి. పాకిస్తాన్ డిఫెన్స్ మంత్రి ఒక దుర్మార్గమైనటువంటి స్టేట్మెంట్లు ఇచ్చారు. ఒకటి, ప్రపంచంలో యూదులందరినీ చంపేయాలన్నాడు. యూదులందరినీ చంపేయాలట. అలాగే భారతదేశంలో కూడా మేము ఇంటికి వచ్చేస్తాం, కలకత్తా నుంచి మొదలు పెడతా అన్న. వాళ్ళని ఆపరేషన్ సింధూర్ లో 3 రోజులు కొడితే 3 రోజులకి ముచ్చెమటలు పట్టే వాళ్ళకి. ఈ తాటాక చప్పుళ్ళు, ఉడత ఊపుళ్ళకి ఎవరు భయపడరు. అయితే వీళ్ళ యొక్క కుట్ర కోణాలు అనేక రకాలుగా ఉంటాయి. బంగ్లాదేశ్ నుంచి కూడా ఆపరేట్ చేస్తున్నారు ఐఎస్ఐ వాళ్ళు ఈ మధ్య. అంటే గతంలో సంవత్సరంన్నర పాటు ఆ ముసలోడు ఉన్నాడు, అతని ఆధ్వర్యంలో నడిచింది, మొత్తం నాశనం చేశాడు. ఇప్పుడు ప్రధానమంత్రి కొంచెం బాగానే ఉన్నట్టున్నారు, భారతదేశ సత్సంబంధాలు కోరుకుంటున్నారు. మొన్న కూడా డీజిల్ పెట్రోల్ కావాలి మాకు లేదంటే మనం కూడా ఇచ్చాము. ఇప్పుడు కూడా పర్యటనలో ఉంటున్నారు, భారతదేశంలో తిరుగుతున్నట్టున్నారు. ఇప్పుడున్న ప్రభుత్వం మన దేశంతో సత్సంబంధాలు కోరుకుంటుంది. మనం ఎప్పుడు ఎవరి మీద గొడవ కోరుకోం. కాకపోతే ఏంటి, పాకిస్తాన్ సన్నాసులు ఎప్పుడన్నా ఏదైనా చేస్తారు. ఆ మధ్య ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ అయింది. ఆ చదువుకున్న మూర్ఖులు డాక్టర్లు, వాళ్ళకి ఏం మాయరోగం, వాళ్ళ పెండాకోడు ఏమైంది, వాళ్ళకి తగ్గ దేశం చదివించింది, తగ్గ ప్రాక్టీస్ చేసి సావచ్చు కదా. ఎందుకు భారతదేశం మీద తల్లి పాలు తాగి తల్లి రొమ్ముని గుద్దిన దుర్మార్గులు తయారయ్యారు. ఇది ఎవరి ప్రాబ్లం అర్థం కావట్లేదు. ఈ మత ఛాందసవాదాన్ని పెంచి పోషిస్తున్న వాళ్ళదా, మతాందా, లేకపోతే దాన్ని వక్రీకరించి చెప్తున్నటువంటి ముల్లాలు, మౌల్వీలు ఎవరిదో నాకు తెలియట్లేదు. సో ఇటువంటి అనేకమైన దుర్మార్గులు ఉన్నారు.
ఆ! ఇక్కడ ఇంకొక డౌట్ గూడా ఒస్తోంది. సో, ఇప్పుడు ఈ అబ్బాయి ఎవరైతే ఉన్నారో దాడికి పాల్పడిన కుర్రాడు, తను అమెరికాకి సంబంధించి ఆహ్, 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 ఆ మెసేజెస్ అనేవి ఫార్వర్డ్ చేయడం జరిగింది. సో, అమెరికాతోని డీల్ సెట్ చేసుకోవాలనుకున్నాడు అనేది తెలుస్తోంది. సో, అసలు అమెరికాతోని ఎందుకు డీల్ సెట్ చేసుకోవాలనుకున్నాడనుకోవచ్చు? ఎందుకంటే ఈరోజు మనకి ఇరాన్ అలాగే అమెరికా, పాకిస్తాన్‌తోని ఈరోజు మీటింగ్ ఉంది. వాళ్ళకి ఆల్రెడీ వెళ్ళింది గూడా వాళ్ళ ఫ్లైట్. సో, ఈ నేపథ్యంలోనేమైనా ఈ ఇష్యూని డైవర్ట్ చేయడానికి అమెరికాతోని కాంటాక్ట్ అయ్యాడని అనుకోవచ్చా? ఎట్లా తీసుకోవచ్చంటారు? అంటే ఇప్పుడు రిజిమ్ చేంజ్ చేయడంలో అమెరికా సిఐఏ ఆపరేటివ్స్ వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఉత్సాహంగా పనిచేస్తారు. వాళ్ళకి పని పాడు లేదు. మన పక్కన బంగ్లాదేశ్‌లో నజీం ఆ మేడం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మేడం గారి ప్రభుత్వాన్ని పడేసింది ఎవరు? ఈ ఆపరేటివ్స్ సిఐఏ ఆపరేటివ్సే కదా! డీప్ స్టేటే కదా! అలాగే శ్రీలంకలో పాకిస్తాన్‌లో ఇమ్రాన్ ఖాన్‌ని జైల్లో పెట్టించింది ఎవరు? ఈ సిఐఏ ఆపరేటివ్సే కదా! శ్రీలంకలో చేసింది. నేపాల్‌లో ప్రభుత్వాన్ని ఒక మార్పిచ్చే విధంగా చేసింది ఎవరు? సిఐఏ ఆపరేటివ్సే కదా! అలాగే భారతదేశంలో అనేక కుట్ర కోణాలు అనేక మంది కొన్ని రాజకీయ పార్టీలు ద్వారా కూడా ఇదే పనిలో ఉన్నారు. దేశద్రోహుల్ని రెచ్చగొట్టే విధంగా ఆ సదరు రాజకీయ పార్టీ నిత్య యవ్వనంగా ఉండే నాయకుడు ఎప్పుడు అమెరికాకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అటువంటి దేశద్రోహులతో తిరుగుతాడు ఆయన. ఆ దేశద్రోహులతోనే చట్టబట్టలేసి తిరుగుతారు. ఇదంతా ఒక బ్యాచ్. భారతదేశం బంగ్లాదేశ్ లో ప్రభుత్వాన్ని ప్రజలు పడేస్తే ఇగో నెక్స్ట్ ఇండియాలో అలా జరగబోతుంది. నరేంద్ర మోడీ గారిని కొట్టి పంపిస్తారని చెప్పి అంటున్నటువంటి దేశద్రోహులు ఉన్నారు ఈ దేశంలో. సో ఇటువంటి వాళ్ళతో నెక్సెస్ లో సిఏ గాని డీప్ స్టేట్ గా పనిచేస్తారు. అందుకని ఈడు కూడా దానిలో భాగం కావాలనుకున్నాడా? లేకపోతే ఈయన్ని ఎవరన్నా సరే ఆఫర్ అని ఇచ్చి ఇలా చేయమని చెప్పారా? లేకపోతే వీడే చేశాడా? ఇవన్నీ సిఐఏ ఎందుకు అంటే సిఐఏ ఈ పనులు చేస్తారు కాబట్టి. ఇప్పుడు ఇరాన్ మీద దాడి చేస్తుంది ఎవరు? అమెరికాయే కదా! ఇలాంటి హడావుడి చేస్తుంది. అలాగే వెనిజువాలా ప్రెసిడెంట్ వేసుకుపోయింది ఎవరు? అమెరికానే కదా! సో ఇటువంటి ఎదో పనులు చేస్తుంది అమెరికాయే కాబట్టి సో అటువంటి వాళ్ళకి ఒక డబ్బులు ఇస్తే నేను చేస్తానని చెప్పి ఒక మెయిల్ పెట్టాడు. అది ఏ రకంగా పెట్టాడు? ఎవరున్నారు దాని వెనుక? ధైర్యం ఏంటి? అది వ్యవహారం ఏంటి? అన్నది నిఘా విభాగం ఇన్వెస్టిగేషన్ చేసి పూర్తి వివరాలు బయటికి పెట్టాలండి. రైట్ సార్. అలాగే ఇప్పుడు అంటే భద్రతా వైఫల్యం విషయంలో గూడా కొంత డిస్కషన్ ఒస్తోంది. ఎందుకంటే ప్రధానమంత్రికే భద్రత లేకపోతే మరి దేశం పరిస్థితి ఏంటి అనే మాటలు గూడా కొంతమంది లైక్ మా పార్టీకి అపోజిషన్‌గా ఉన్నవాళ్ళు గానియొచ్చు, ఇతరులు ఎవరైనా గానియొచ్చు. సో, ఈ కామెంట్ గూడా చేస్తున్నారు. సో, దీనికి మీరేం చెప్తారు? భద్రత కట్టుదిట్టంగా ఉండాలి. ఎస్పీజీ ఉంది. ఈ రోజు దీన్ని పట్టుకున్నారు కదా! ఈ యొక్క అమన్ కుమార్ తివారీ అనే వ్యవహారం పట్టుకున్నారు. అలాగే గతంలో కూడా పట్టుకుంటున్నారు. అలాగే కొన్ని అయితే మిస్ అవుతున్నాయి. ఆ మధ్య ప్రధానమంత్రి కాన్వాయ్‌లో ఒక సివిల్ వెహికల్ వచ్చేసింది మధ్యలోకి. ఎలా వచ్చింది? ఆ మధ్య 2024 ఎన్నికలకు ముందు పంజాబ్ ప్రచారంకెళ్తే ఆయన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం సహకరించకుండా బ్రిడ్జ్ మీద ఆపేసింది. బ్రిడ్జ్ మీదే ఆయన కాన్వాయ్‌ని ఆపేసింది. కాన్వాయ్ మళ్ళీ వెనక్కెళ్ళాల్సి వచ్చింది. ఇటువంటి కుట్ర కోణాలు చేస్తున్నారు. భారతదేశంలో ఉన్నటువంటి కొంతమంది సన్నాసులు, దుర్మార్గులు కావాలని చేస్తున్నారు. దీన్ని భద్రతా సిబ్బంది ఇంకా వేగంగా 3000 మంది ఎస్పీజీ గ్రూప్ అండి. బ్లూ బుక్ అని ఉంటది ప్రోటోకాల్. ఆ బ్లూ బుక్ ప్రోటోకాల్ ఫాలో అవుతారు. జెడ్ సెక్యూరిటీ, వై సెక్యూరిటీకి అయితే ఎల్లో బుక్ ఉంటది. ఎల్లో బుక్ ప్రోటోకాల్ వేరు, బ్లూ బుక్ ప్రోటోకాల్ వేరు. ఎస్పీజీ వ్యవస్థ కేవలం ప్రధానమంత్రికే ఉంటది. అలాగే 3000 మంది సెక్యూరిటీ ఫోర్సెస్ ఉంటారు. దానికి అనేక విభాగాలు ఉంటాయి. ఇంకా పకడ్బందీగా వ్యవహరించాలి అన్నది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో కాలమాన పరిస్థితుల్లో సమకాలీన రాజకీయాల్లో దేశంలో ప్రపంచంలో ఉన్నటువంటి శక్తులు మూడోసారి ప్రధానమంత్రి ఉన్న నరేంద్ర మోడీ గారు మరోసారి నాలుగోసారి అవుతారు. ఇక మాకు నూకలు చల్లవని అనుకున్నట్టు దుర్మార్గులు, దేశ ద్రోహులు ఉన్నారు. సో ఇటువంటి ఈ పరిస్థితి చూస్తే ఇంకా యాక్టివ్ గా ఎస్పీజీ పనిచేయాలి. రైట్. మీ నుంచి డిమాండ్ గాని ఐదర్ లేదు. మీ నుంచి కోరిక గాని అదే. ఎందుకంటే ఇప్పుడు దేశ ప్రధాని చాలా ఇంపార్టెంట్. అది ఏ పార్టీ అయినా కావచ్చు గానీ, ఆ అటాక్ జేయడం అనేది మాత్రం చాలా సీరియస్‌గా తీసుకోవాల్సిన అంశంగా ఇప్పుడు మనం పరిగణిస్తూ ఉన్నాము. సో, రైట్ సార్. థాంక్ యూ సార్. ఇంకా మీకేదైనా మోర్ ఇన్ఫర్మేషన్ వస్తే ఖచ్చితంగా తెలియజేసే ప్రయత్నం చేయండి. థాంక్ యూ. అలాగే. థాంక్ యూ.